శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 5వ అధ్యాయం. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట, ఫకీరుకు సాయి నామమెట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసం, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతం, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ అలీ అను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రం తప్పిపోయేను. 2 మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనుమని చెప్పెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకునిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువలో పక్కన వెదుకుమని ఫకీరు చెప్పెను. అతడచ్చటకు పోయి గడ్డిమేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీర్ సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీర్ వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తరుపుటకు నీరు కావలసియుండెను. ఫకీర్ సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీర్ చాపి అనగా గుడ్డముక్క నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటులా సిద్ధమైన చిలుమును ఆ ఫకీర్ తాను పీల్చి తరువాత చాంద్ పాటిల్కి అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామమునకు మునుసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిల్ షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిపోయిరి. కానీ ఫకీర్ మాత్రం షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచెను. ఫకీర్కు సాయి నామమెట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారొకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీర్ కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీర్ను చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసం. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా షిరిడీ రాక పూర్వమే దేవీదాస్ అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోనూ చావడిలోనూ ఉండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాస్ గోసాని అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాస్ పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండెను. ఆయన గృహస్థుడు. పేరు గంగాగీర్. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను. ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైంది. ఈయనీనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజంగా పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబా అను నీ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవలా గ్రామంలో నున్న మఠంలో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామం నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను. ఈయన ఒక అమూల్యమైన రత్నం. సామాన్యమైన మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు కాదు. ఈయనొక అమూల్యమైనటువంటి వజ్రం. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనొచ్చు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు.
యవనంనందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిడివారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినం వామన్ తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుండలనిచ్చుచుండెడివాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికుండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివాడు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని పగుటచే అవి వెంటనే విరిగి ముక్కలగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోవుచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతం. అక్కల్కోట్కర్ మహారాజు గారి భక్తుడు బాయికృష్ణజీ అలీబాగ్కర్. అతడు అక్కల్కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించెడివాడు. అతడుకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకొనెను. అతడచ్చటికి పోక మునుపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతం షిరిడీ నా నివాస స్థలం. అచ్చటికి పోయి నీ పూజ వినరింపుము. అందుచే అక్కలకోట పోవలనను తన నిర్ణయమును మార్చుకుని భాయికృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందంతో గడిపెను. దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేర్ నాయక్నకు అప్పగించబడింది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగున్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతం శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటం 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీకి వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ అలీబాగ్కర్ అనునతడు వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగున్మేర్ నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని బాయికృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయములను తెలియపరిచిరి. వారు వెంటనే మరల వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించుమనిరి. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా ఆజ్ఞాపించిరి. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకం పాదుకా ప్రతిష్టకగు ఖర్చు నిమిత్తం ఇచ్చెను. మొత్తం 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖడే అను బ్రాహ్మణుడు నామా పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను.
ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 780 ఖర్చు సగున్మేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతం జాఖడే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయ్ కృష్ణజీ అకల్కోట్కర్ మహారాజ్ భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కలకోట గ్రామమునకు పోవలననుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కలకోటలో ఏమున్నది, అక్కడికేల పోయేదవు బాబా అని బాబా అనెను. అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయ్ కృష్ణజీ అక్కలకోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమాడ్ పంతునకి వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానయుండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయేను. అప్పటి నుంచి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు విధంగా పొడవాటి చొక్కా కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునిడివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్యభోగం కంటే దారిద్రమే మేలని నుడివేరివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీర్కు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసం చేయుమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుంచి గంగాగీర్ సంసారం విడిచెను. ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడివారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేడివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రం జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ యొడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చెనిడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచెడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండెడివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగలే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకొనను సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహం చేసి నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగెను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయెను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుంచి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలిమి గుట్టం, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక, చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డెపైనే కూర్చునేవారు. లంగోటి కట్టుకునేడివారు. చలిని కాచుకొనుటకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో కల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలం మాత్రం ఉండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నెలపైన నగిషీ రాళ్ళు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వం తకియా రచ్చలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి ఎంతయు
దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనం చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరంగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయముందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యం నంటిపెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహార్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జౌహార్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలంలో దిగెను. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించు గౌరవంతో చూచుచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహార్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులకడ్డు చెప్పక శిష్యుని వలనే మసులుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువు నెప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు. కానీ అధికంగా రహతాలోని నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో నుండుట ఎంతమాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీకి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహార్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీర్ అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జౌహార్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైంది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయట పెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయస్సులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాస్ చక్కని అంగసౌష్ఠవం, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారముల వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు. వారు జౌహార్ అలీని దేవీదాస్ వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదంలో జౌహార్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుంచి పలాయనం చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవంగానే చూచెను. ఈ విధంగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలనో బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారంగా వ్రాయబడింది. 5వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.